వెల్కమ్ టు స్కై టాక్స్. నేను దీప్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. హలో సార్. హలో. అవును. సార్ ఇప్పుడు మళ్ళీ ఏపీలో గాని, తెలంగాణలో గాని చూసుకున్నట్టయితే బర్డ్ ఫ్లూ వస్తుంది అని అంటున్నారు. దీని గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? రైట్. మనకి సమస్య ఏంటంటే, ఏదొచ్చినా పొలోమని వెళ్ళిపోవటం. మనము లా ఏంటి పూల్ మఖానా, హ్మ్. మఖానా సీడ్స్ గురించి చేసినప్పుడు చెప్పాము మనం. అది బావుంటదని గానీ, ఇక అందరూ అదే కొనుక్కొని తినేస్తారు. అట్లా కాదు అని చెప్పాము. అలాగే నెగెటివ్ ప్రొపగాండా గూడా అట్లాగే అవుతూ ఉంటది. ఇది చాలా ప్రమాదం అంటే, ఇక అందరూ దాన్ని ఆపేస్తూ ఉంటారు. బర్డ్ ఫ్లూ అనేది గతంలో చాలా సార్లొచ్చింది. ఇప్పుడు గూడా బర్డ్ ఫ్లూ వచ్చింది, వస్తూ ఉంటది. భవిష్యత్తులో కూడా వస్తది. కోళ్ళు చనిపోతూ ఉంటాయి. ఒక వైరస్ అది. అది మనుషులకు వచ్చినట్లయితే మనిషి కూడా ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. హ్మ్. చనిపోకపోవచ్చు. బట్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ అలర్ట్ అవ్వండి. చికెన్ తినొద్దు, చికెన్ తినొద్దు అని చెప్తూ ఉన్నారు. గతంలో కూడా ఇలాగే బర్డ్ ఫ్లూ ఉందంటే, ఈ మళ్ళీ కోళ్ళకి సంబంధించిన దాంట్లో రాజకీయాలు కూడా ఉంటాయి. హ్మ్. అంటే ఈ కోళ్ళ ఫారాలు నడిపేటువంటి వాళ్ళు హ్మ్. అధికార పార్టీలో ఉంటే హ్మ్. ఒక విధమైనటువంటి ప్రొపగండా నడుస్తూ ఉంటది. కోళ్ళ ఫారాలు నడిపే ఆహ్, వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉంటే ఒక విధమైన ప్రొపగండా నడుస్తూ ఉంటది. హ్మ్. మనకి తెలంగాణలో చూసినట్లయితే ఉదాహరణకి ఈటెల రాజేందర్ అనే ఆయన హ్మ్. ఎంపీ బీజేపీ నుంచి. ఆయన గతంలో చానాల నుంచి మన టీఆర్ఎస్‌లో ఉన్నారు. హ్మ్. ఆయనకి చాలా కోళ్ళ ఫారాలున్నాయి. సో, గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు కోళ్ళు బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు కేటీఆర్ గారు స్వయంగా స్టేజ్ మీద చికెన్ తిని చూపిచ్చారు. హ్మ్. తినొచ్చు అనేది ఆయనే తిని చూపిచ్చాడు. ఎందుకు అంటే, ఈ సడెన్‌లీ పొలోమని వీళ్ళు తినటం మానేస్తే కోళ్ళన్నీ గూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కోళ్ళ ఫారాలన్నీ చికెన్ ధర పడిపోయి లాస్ అయ్యే అవకాశం ఉంటది. ఒకటి. హ్మ్. అదే ఒకవేళ అపోజిట్ పార్టీలో ఉంటే అలా బిహేవ్ చేస్తారా అంటే చెప్పలేము మనం. హ్మ్. అంటే కేటీఆర్ అని కాదు సహజంగా ఎవరైనా. సో, ఇప్పుడు అలా రాజకీయాలు గూడా ఉంటాయి. ఇప్పుడు కోళ్ళ ఫారాలు ఎవరైనా పక్కన పెట్టండి. బర్డ్ ఫ్లూ అనేది ఉంది. చాలా కోళ్ళు చనిపోయాయి. మనకి ఆంధ్రాలో ఒకరికి ఎవరికో దాని ప్రభావం ఉంది అని జెప్పి జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. అలర్ట్ చేస్తూ ఉంది. హ్మ్. ఈ సందర్భంలో చికెన్ తినాలా? వద్దా? అంటే చికెన్ ఎప్పుడు అంటే ఈ వైరస్ అనేది ఇది దాదాపుగా 70 డిగ్రీ సెంటీగ్రేడ్‌లో హ్మ్. చనిపోతుంది. కానీ మనము చికెన్‌ని దాదాపుగా మన ఇండియాలో అయితే బాగా హై టెంపరేచర్‌లో వండుతారు. అవును. 100 డిగ్రీస్ పైన వండుతూ ఉంటారు. ఆ హ్మ్. ఆయిల్ గూడా బాగా మరుగుతూ ఉంటుంది. కాలుతది బాగా ఉడికిస్తారు కాబట్టి విజిల్స్ ఏస్తారు. విజిల్స్ ఏస్తారు. విజిల్స్ వచ్చేదాకా హ్మ్. ఉడికిస్తారు. ఆ! కాబట్టి బాగా ఉడికించినట్లయితే ఆ వైరస్ ఉండే అవకాశం లేదు. మొదటిది. ఓకే. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మామూలు మన వంట పద్ధతే బాగా ఉడికిచ్చి వండుతారు. పోనీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది. లేదంటే ఇంకొక చికెన్ కాకపోతే మటన్ అయినా, మటన్ కాకపోతే ఫిష్ అయినా ఏదైనా సరే బాగా ఉడికించుకొని తినటం అనేది అవసరం. హ్మ్. ప్రాపర్ ఎక్కువ సేపు ఉడికించడం. ఆ టెంపరేచర్‌కెళ్ళి తీసేయటం కాదు. ఆ! పోనీ దానికి సరిపడా టెంపరేచర్ ఉండి ఎక్కువ సేపు ఉడికించడం అనేది అవసరం మొదటిది. ఎందుకు ఎక్కువ సేపంటే జస్ట్ అన్ మంట ఉంది. ఒకసారి చేయి పెట్టి తీసేయగానే కాలిపోదు. అలాగే కొంచెం ఆ వేడికెళ్ళి వచ్చేయగానే ఆ వైరస్ పూర్తిగా చనిపోయే అవకాశం లేదు. హ్మ్. మళ్ళీ ఉండొచ్చు. కాబట్టి ఆ టెంపరేచర్ వరకు వేడి చేసి అలా కొంతసేపు ఉడికించినట్లయితే దాంట్లో ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన వైరస్సే కాదు. ఏ వైరస్‌లు ఉన్నా సరే చనిపోయే అవకాశం ఉంది మొదటిది. అయినా సరే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఇక సమస్య తినటం వల్ల ఒకటే రాదు. హ్మ్. బర్డ్ ఫ్లూ అని లేదంటే వేరే ఏదైనా సరే వైరస్ అనేది ఆర్ బాక్టీరియాస్ కానీ మనకు రకరకాల కారణాలతో రావచ్చు. వీళ్ళేం జేస్తారు ముఖ్యంగా మహిళలు హ్మ్. వంట చేస్తారు. మనకిప్పటికి మహిళలే వంట చేస్తారు. వంట చేసేటప్పుడు ఆ చికెనొస్తది. హ్మ్. చికెన్‌ని శుభ్రంగా కడుగుతారు. ఆ! దాన్ని చక్కగా ముక్కలు కోస్తారు. దానికి అన్ని పసుపేదో సాల్ట్ అవన్నీ అంటించి చక్కగా పెట్టేసేసి, అదక్కడ పెట్టి మళ్ళీ మిగతా పనులు చేసుకుంటూ ఉంటారు. హ్మ్. అదెంతో అయిన తర్వాత దాన్ని మళ్ళీ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళ చేతులతోని వేరే పాత్రలు ముట్టుకోవటము, హ్మ్. వేరే ఫుడ్ ఐటెమ్స్ ముట్టుకోవటము, హ్మ్. ముఖాన్ని టచ్ చేయటము, హ్మ్. ఇలా రకరకాలగా ఈ చేతుల ద్వారా వాళ్ళకి ఆ వైరస్ వాళ్ళ శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉంది.
హ్మ్. కాబట్టి జాగ్రత్త మనం ఎక్కడ వహించాలి అనంటే, మీరు బాగానే ఉడికిస్తున్నారు, బాగానే వండుతున్నారు కానీ, చికెన్‌ని హ్యాండిల్ చేసేటప్పుడు ఓకే. మీరు గ్లౌజెస్ పెట్టుకొని హ్మ్. చేసినట్లయితే బెటర్. గ్లౌజెస్ పెట్టుకునే దాన్ని కడగండి, గ్లౌజెస్ పెట్టుకునే చేయండి, తర్వాత గ్లౌజెస్ తీసేయండి. లేదా చేతులతో చేసినట్లయితే ఆ చికెన్ ఉడకక ముందుది. హ్మ్. ఉడికిన తర్వాత మీ ఇష్టం. హ్మ్. చక్కగా తినేస్తున్నాం. ఉడకక ముందు ఉన్న చికెన్ ఏదైతే అంటే వండక ముందు ఉన్న చికెన్ ఆర్ మటన్ ఆర్ ఫిష్ వాటెవర్ ఇట్ మే బి నాన్ వెజ్ ఏది వండుతున్నా, హ్మ్. ఆ చేతుల్ని మళ్ళీ మీరు శుభ్రంగా కడుక్కోవటం. హ్మ్. కడుక్కున్న తర్వాతే వేరే వాటిని ముట్టుకోవటము. ఆ హ్మ్. పాత్రలను గూడా శుభ్రంగా కడగటము. ఈ అవసరం మనకి బర్డ్ ఫ్లూ ఉన్నప్పుడు, లేనప్పుడు ఉంది. సహజంగా మనం చేసే నెగ్లెక్ట్ ఏం చేస్తామంటే, మామూలుగా నాన్ వెజ్ తినేవాళ్ళు కాబట్టి అన్నీ కలిపేస్తాం. ఇక్కడ నాన్ వెజ్, వెజ్ అని మ్యాటర్ కాదిక్కడ. హ్మ్. దాంట్లో వైరస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి, దాన్ని డీల్ చేసేటప్పుడు ఆ పాత్రలు సెపరేట్‌గా ఉండటము, ఆ పాత్రలను ప్రాపర్‌గా హ్యాండిల్ చేయటము, ఆ చికెన్‌ని ముట్టుకున్న చేతులు శుభ్రంగా కడుక్కోవటం, ఆ చేతులు తీసుకెళ్ళి ముఖాన్ని టచ్ చేయటము, నోట్లో పెట్టుకోవటము, కంట్లో పెట్టుకోవటము, ఇటువంటివి చేయకుండా మనం ఎప్పుడు ఎట్లాగైతే కరోనా వైరస్ వచ్చినప్పుడు మనం ఎలాగైతే జాగ్రత్త డిస్టెన్స్ జాగ్రత్తలు తీసుకున్నామో, ఆ విధంగా దీన్ని మన చేతులు శుభ్రంగా కడుక్కొని వండుకున్నట్లయితే ఎక్కువ సేపు ఉడకబెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటారా? కూర వండుకుంటారా? బిర్యానీ వండుకుంటారా? ఇక మీ ఇష్టం. మీ హ్మ్. ఇష్టాన్ని బట్టి మీరు దాన్ని తినొచ్చు. సో, కాబట్టి బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు అంతగా భయముంటే చికెన్ మానేయండి. మానేసి మటన్ తినండి. లేదా 2 మానేయండి. ప్రోటీన్ కోసం పప్పులు తినండి. మళ్ళీ 2 వారాల్లో, 3 వారాల్లో మళ్ళీ అది నార్మల్ అయిపోయి మళ్ళీ కొత్తగా కోడ్లొస్తాయి. హ్మ్. వాటిని మళ్ళీ తినొచ్చు. కాబట్టి మనకేంటంటే మనకి ఇంకొక ఒక మానసికంగా ఏంటంటే ఏదైతే లేదో దాని మీద కోరిక పెరిగిపోతుంది. అవును. ఒక్కొక్కసారి టమాటాల రేటు విపరీతంగా పెరిగిపోద్ది. ఎందుకంటే అప్పుడే టమాటాలు టమాటా అందుబాటులో తినాలి. లేక. అప్పుడు అందరూ ఎందుకు టమాటాలు ఒక 2 వారాల్లో, నెలో తినకపోతే ఏమైంది? ఉల్లిపాయ రేట్ పెరిగిపోతది. ఉల్లిపాయలు లేనిదే వండుకోలేం. తక్కువేసుకోండి. లేకపోతే దాని బదులు ఏదన్నా క్యాబేజీనో ఏదో దాన్ని తరిగి దాన్ని వాడుకోవచ్చు. అలాగే బీరకాయలో, బెండకాయలో ఏవో రేటు విపరీతంగా పెరిగిపోయినప్పుడు దాన్ని తినాలనిపిస్తూ ఉంటది. ఆ టెంప్టేషన్, ఆ టెంప్టేషన్ లేకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ బర్డ్ ఫ్లూ ఉండి చికెన్ అంతా ఉంది అన్నప్పుడు వద్దు అనుకుంటే తినటం మానేయండి. అవి రేట్ కూడా పడిపోతది. హ్మ్. మళ్ళా రేటు పెరుగుతది కూడా. హ్మ్. ఎందుకంటే ఇయన్నీ చనిపోయి మళ్ళీ ఒక్కసారి యొక్క డిమాండ్ పెరిగిపోయి సప్లై తగ్గిపోతుంది గదా! కొత్తగా మళ్ళీ కోళ్ళొచ్చేసరికి కొంత టైం పడుతుంది. కొన్ని వారాలో, నెలో పడుతుంది. అప్పటిదాకా మళ్ళీ కొంత రేట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని చూసుకొని ఎగబడి తినకండా అవసరమైనట్టుగా వీలైతే మానేయండి. లేదంటే తినాలనుకుంటే ఈ జాగ్రత్తలు తీసుకొని చక్కగా వండుకున్న తర్వాత మీరు తినొచ్చు. ఆ చికెన్ అనేది బర్డ్ ఫ్లూ వస్తే చనిపోతుంది యాక్చువల్‌గా అంటారు. ఇప్పుడు బతుకున్న కోడిని తెచ్చుకొని తినొచ్చా? అప్పుడు దానికి బర్డ్ ఫ్లూ ఉండదు కదా అసలు. అట్లా చనిపోయిన దానికి బర్డ్ ఫ్లూ ఉంటదని కాదు. బ్రతికున్న కోడికే బర్డ్ ఫ్లూ ఉంటది. బర్డ్ ఫ్లూ ఆ ఫ్లూ వలన అది చనిపోతది. ఓకే. ఇప్పుడు మీరు ఎలాగైనా చనిపోయిన ఇప్పుడు బ్రతికున్నదైతే మీరు తినలేరు కదా! దాన్ని చంపుకునే తింటున్నారు. హ్మ్. మొన్నెవరో అన్నారు. హ్మ్. శవం అనకూడదు సార్ పార్థివ దేహం అనాలి. హ్మ్. వాళ్ళోళ్ళైతే పార్థివ దేహం అనాలి. సరే కోడి పార్థివ దేహం అనట్లే. కోళ్ళు కూడా చనిపోయినయే తింటాం మనం. లేదంటే చంపి చనిపోయిన తర్వాతే తింటున్నాం గదా! కాబట్టి చనిపోయిన దాంట్లో ఉంటది, బ్రతికున్న దాంట్లో ఉండదని కాదు. బ్రతికున్నటువంటి కోడికే ఫ్లూ వస్తుంది. హ్మ్. ఆ వచ్చిన తర్వాత దెన్ అప్పుడేమవుతుందంటే అది దాని వల్ల చనిపోద్ది. ఫ్లూ వల్ల చనిపోతది. లేదా చనిపోయే ముందు వీళ్ళు చికెన్ కట్ చేసి తీసుకొస్తారు. హ్మ్. 2 ఒకటే దాదాపుగా. చనిపోయిన కోళ్ళనైతే తీసుకొచ్చి చేయరు. హ్మ్. బ్రతికున్న కోడినే తీసుకొస్తారు, కట్ చేస్తారు. చికెన్ షాపుల్లో అయితే కోళ్ళ ఫార్మ్‌లో చనిపోయిందయితే తీసుకురారు గదా! హ్మ్. సో, కాబట్టి బ్రతికున్న కోడినే తీసుకొచ్చి వీళ్ళు కట్ చేసి మనకిస్తారు. అందులో ఫ్లూ ఉండే అవకాశం ఉంది. ఆ వైరస్ అనేది మనలాగానే వాటికి కూడా కొంత ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటది. హ్మ్. 1, 2 రోజుల్లో బయటపడొచ్చు. ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క జీవికి ఒకలాగా ఉంటుంది. కానీ ఆల్రెడీ ఫ్లూ ఉన్నట్లయితే ఆ వైరస్‌ని మనం తీసుకున్నప్పుడు మనకి మన ఆరోగ్యానికి ఇబ్బందులయ్యే అవకాశం ఉంది కాబట్టి చనిపోయిందా? బ్రతికుందా? అని కాకుండా ఏదైనా సరే నేనిందాక చెప్పిన జాగ్రత్తలుగా కడుక్కునేటప్పుడు, దాన్ని చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. అండ్ ప్రాపర్ టెంపరేచర్‌లో ఎక్కువ సేపు ఉడికించుకొని తిన్నట్లయితే మనకి ఏ విధమైన ఇబ్బంది కలగదు. చూసారు కదండీ! ఇంతటి చక్కటి విశ్లేషణ అందించినందుకు. మళ్ళీ సరికొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుంటాం. నమస్తే.